ఈ కథలో మన కథానాయకుడు అన్నీ ఉన్నా ఏదో వెలితితో జీవిస్తూ ఉంటాడు. ఆ అంతర్గత శూన్యత అతన్ని జీవితపు నిజమైన అర్థాన్ని వెతుకునేలా చేస్తుంది. పాత్రలు: ఆనంద్ కథానాయకుడు, ధనవంతుడు, విజయవంతమైన వ్యాపారవేత్త. అందరూ కోరుకునే జీవితం అతనిది. కానీ లోపల లోతైన ఖాళీతనం ఉంటుంది. ప్రియా ఆనంద్ భార్య, సంపన్న కుటుంబం నుండి వచ్చినది. భర్తను ప్రేమించినా అతని అంతర్గత పోరాటాన్ని అర్థం చేసుకోలేదు. రాహుల్ ఆనంద్ చిన్ననాటి స్నేహితుడు. నిజమైన స్నేహం విలువ తెలిసినవాడు, నిస్వార్థపరుడు. గురువు జ్ఞాని. ఆనంద్ మార్పుకు మార్గదర్శకం చేసే ఒక వృద్ధుడు, ప్రశాంతమైన వ్యక్తి. ఆనంద్ లగ్జరీ పెంచుకున్న ఇంటిలో ఒక పెద్ద పార్టీ జరుగుతోంది. నవ్వులు, సంగీతం, సంబరాలు. ఆనంద్ అతిథులతో మాట్లాడతాడు, నవ్వుతాడు. కానీ అతని కళ్లల్లో ఏదో వెలితి కనిపిస్తుంది. అతను పార్టీ నుండి దూరంగా వెళ్లి ఒంటరిగా నిలబడతాడు. ప్రియా నవ్వుతూ ఆనంద్ భుజం తడుతూ, ఆనంద్, చూరు ఎంతమంది వచ్చారో. ఈ పార్టీ ఎంత ఘనంగా ఉందో కదా. ఆనంద్ నవ్వుతూనే కాని అలసిపోయినట్లుగా. అవును ప్రియా, అంతా నువ్వు చూసుకున్నావు కదా, బావుంది. రాహుల్ ఆనంద్ దగ్గరకు వచ్చి నెమ్మదిగా, ఏరా ఆనంద్, ఏం ఆలోచిస్తున్నావు? అంతా నీ చేతిలో ఉంది కదా, అయినా ఏదో కోల్పోయినట్లున్నావు. ఆనంద్ నిట్టూర్చి, రాహు, అంతా ఉన్నా ఎందుకో ఏదో వెలితి. ఈ నవ్వులన్నీ ఎందుకో నిజమనిపించడం లేదు. ఒంటరిగా ఉన్నాను అన్న భావన పోవటం లేదు. ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? నీకు నేనున్నాను, పిల్లలున్నారు, స్నేహితులున్నారు, ఇదంతా ఉంది. ఇంకా ఏం కావాలి? నాకు కూడా అర్థం కావడం లేదు ప్రియా. అంతా ఉంది, కాని ఏమీ లేనట్లుంది. ఇలా మాట్లాడుకుని కొంత సమయానికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆనంద్ తన వ్యాపారంలో ఉన్నత స్థానంలో ఉన్నా తన జీవితంపై ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. అతను నిద్రలేని రాత్రులు గడుపుతాడు. పాత అలవాట్లు, డబ్బు, పార్టీలు అతనికి తృప్తిని ఇవ్వడం ఆగిపోతుంది. వాతావరణం మొత్తం శాంతి, అన్వేషణ. ఆనంద్ తన వ్యాపారంలో కూడా ఏకాగ్రత కోల్పోతాడు. అతను రాత్రిళ్లు మేల్కొని ఏదో వెతుకుతున్నట్లుగా కనిపిస్తాడు. ఆనంద్ తన కార్యాలయంలో నిరాశగా, ఇంకా ఎంత సంపాదించాలి? ఎంత పెద్ద వ్యాపారం చేయాలి? ఈ సంతృప్తి లేని మనసు ఎందుకు? సెక్రటరీ వచ్చి, సర్, ఈ నెల లాభాలింకా పెరిగాయి. కొత్త ప్రాజెక్ట్స్ చాలా విజయవంతమైంది. పట్టించుకోకుండా, సరే, తర్వాత చూద్దాం. ప్రియా, ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావా ఆనంద్? ఏదైనా సమస్య ఉందా? సమస్య బయటలేదు ప్రియా, లోపల ఉంది. నా లోపల ఏదో వెలితి. ఈ ప్రపంచంలో నాకు నిజంగా ఎవరున్నారనే భావన పదే పదే వస్తుంది. రాహుల్ ఆనంద్తో ఫోన్లో, ఆనంద్, నువ్వెందుకిలా ఉన్నావో నాకర్థం కావడం లేదు. నువ్వొకసారి ఈ ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా కొన్ని రోజులు గడపాలి. ఆనంద్ ఆలోచిస్తూ, బహుశా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు రాహుల్. ఆనంద్ ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ అతను ఒక గురువు జ్ఞానిని కలుస్తాడు. వాతావరణం ప్రశాంతం, అంతర్ముఖం. ఆనంద్ ఆ వాతావరణంలో తనను తాను కనుగొంటాడు. పెద్దయ్యా, నా వద్ద అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, కుటుంబం. కాని నాకు నిద్రలేదు, ప్రశాంతత లేదు. ఈ లోకంలో నాకు ఎవరూ లేరని అనిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? కుమారుడా, నీకు అన్నీ ఉన్నాయి, కాని నీ అంతరాత్మతో నువ్వు లేవు. బయటి వెలుగులో ఆనందాన్ని వెతికావు, కాని నిజమైన వెలుగు నీ లోపలే ఉంది. నా అంతరాత్మతోనా? అది ఎలా సాధ్యం? నువ్వు నీ కోసం సంపాదించావు, ఇతరులకు ఇవ్వడం గురించి ఆలోచించలేదు. నీతో నువ్వు నిస్వార్థంగా ఉన్నప్పుడు విశ్వం నీకు తోడుగా ఉంటుంది. నిజమైన ఆనందం నీ లోపల నుంచే వస్తుంది. నువ్వు ఒంటరివి కావు. నువ్వు నీలో నివసించే ఆ దివ్యత్వాన్ని లేదా సత్యాన్ని గుర్తించాలి. ఆనంద్ ఆలోచనలో పడి, నిస్వార్థంగా, దివ్యత్వం
అవును. బయటి సంబంధాలు వస్తాయిపోతాయి. కాని నీ లోపలి శాంతి, నీ లోపలి సత్యం నీతో ఎప్పుడు ఉంటాయి. వాటిని కనుగొన్నప్పుడు ఒంటరితనం ఉండదు. ఆ వృద్ధుడి మాటలు అతనిలో మార్పుకు బీజం వేస్తాయి. ఆనంద్ ధ్యానం చేయడం మొదలు పెడతాడు, లేదా ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతాడు, తన లోపలికి ప్రయాణిస్తాడు. కొత్త ఆరంభం, నిజమైన సంపద. సందర్భం: ఆనంద్ నగరానికి తిరిగి వస్తాడు. అతను మారిన వ్యక్తిగా కనిపిస్తాడు. అతని జీవనశైలిలో మార్పులు వస్తాయి. అతను తన వ్యాపారాన్ని కూడా మానవతా కోణంలో నడపడం మొదలు పెడతాడు. కుటుంబం, స్నేహితులతో అతని సంబంధాలు మెరుగుపడతాయి. వాతావరణం: ప్రశాంతం, సంతోషం, సంతృప్తి. ఆనంద్ తన వ్యాపారంలో నిజాయితీగా, మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతను తన సమయాన్ని ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగిస్తాడు. ప్రియా, ఆనంద్ ప్రశాంతతను చూసి ఆశ్చర్యంగా, ఆనంద్, నువ్వు చాలా మారిపోయావు. నీ ముఖంలో ఈ ప్రశాంతత నేను ఎప్పుడూ చూడలేదు. ఆనంద్ చిరునవ్వుతో, అవును ప్రియా, నేను కనుగొన్నాను. నిజమైన సంపద డబ్బులో కాదు, మనస్సులో ఉందని అర్థమైంది. నేను ఒంటరిని కాదు, నా లోపల ఒక లోకం ఉంది. రాహుల్, ఆనంద్తో కలిసి ఒక సామాజిక కార్యక్రమంలో, నీవు ఇప్పుడు నిజమైన ఆనంద్విరా. నీ ఆనందం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఆనంద్ రాహుల్ భుజం తడుతూ, నిజం రాహుల్, ఎంత సంపాదించినా పంచుకోకపోతే అది వ్యర్థమే. ఇతరుల ముఖాల్లో నవ్వు చూసినప్పుడు వచ్చే శాంతికి వెల కట్టలేం. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరని భయం పోయింది. ఎందుకంటే నేను అందరిలో ఒక భాగమని అర్థమైంది. ఈ కథ మీకు ఒక లోతైన సందేశాన్ని అందిస్తుంది అని అనుకుంటున్నాను. మీ లోపల ఉన్న శూన్యతను గుర్తించి బయటి వస్తువుల మీద కాకుండా లోపలి ప్రశాంతత, నిస్వార్థం మరియు మానవత్వంతో కూడిన కనెక్షన్ల వైపు మీ దృష్టిని మార్చుకునేలా చేస్తుంది.